తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో క్రియాశీలమైన లేదా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారని చెప్పాలి. ఇందులో కావలి గ్రీష్మ, బేద రవిచంద్ర, బీటీ నాయుడు ఈ ముగ్గురికి కేటాయించడం. ఇందులో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె, ఓ పక్కన వారసత్వంగా వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశం కల్పించడం. తొలిసారి అవకాశం కల్పించినట్టు ఒకప్పుడు ఆవిడ మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి స్థాయి తర్వాతన ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అవకాశం కల్పించడంతో పాటుగా యువరక్తానికి అవకాశం కల్పించినట్టయింది. అట్లాగే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బేద రవిచంద్ర అంటే బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించినట్టయింది. అట్లాగే బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి బీటీ నాయుడు ఒక ఎస్సీ, ఇద్దరు బీసీలకి అవకాశం కల్పించడం ద్వారా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎక్కువ అవకాశం మండలంలో కల్పించారు, వీళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి పాయింట్ అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. వాస్తవంగా దేవినేని ఉమా, వంగవీటి రాధ, లేకపోతే గనక ఏదైతే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు బీటెక్ రవి, ఇట్లాగా అనేక పేర్లు, వర్మ, ఇట్లాంటి పేర్లు తెర మీదకి వచ్చిన ఓసీలకు కాకుండా కంప్లీట్ గా బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, మొత్తం 5 సీట్లలో కూటమి ధర్మాన్ని కూడా పాటించారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి కేటాయించారు. ముందు నుంచి అనుకుంటుంది అసలు బీజేపీ వాళ్ళు ఎవరు అడగలేదు, మరి వీళ్ళు ఇస్తున్నారా లేదా, 4 వీళ్ళే తీసేసుకుంటున్నారా అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి. ఎందుకంటే నోరు మెదపినటువంటిది లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు 3 సీట్లకే అనౌన్స్మెంట్. అందులో ఒకటి వచ్చేటప్పటికి ఇటు జనసేనకి ఇవ్వడం, ఇంకొకటి భారతీయ జనతా పార్టీకి కేటాయించడం. 3 సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకుని 3 కూడా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైన అంశం.